హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 5వ తరగతి తెలుగులోని 3వ పాఠం సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలుసుకుందాము రండి. ఈ పాఠం యొక్క ఉద్దేశము మ్యూజియంను అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. నేను రోజూ డైరీ రాస్తా, కానీ ఈరోజు రాసింది చాలా ప్రత్యేకమైనది. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. ఇవి నాకు బాగా నచ్చినయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినయి. ఆ పేజీలలో ఏం రాశానో, అవి ఎందుకు అంత నచ్చాయో పాఠం చదవండి, మీకే తెలుస్తున్నది. తేదీ 27/12/2014 శనివారము. ఈరోజు మా బడి నుండి విహారయాత్రకు పోయినం. పొద్దుగాల్నే లేచి మంచిగా తయారై అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందర బస్సు ఉన్నది. టీచర్లు, పిల్లలందరూ ఎక్కినం. బస్సు కదిలింది. మాట్లాడకుంటా పాటలు పాడుకుంటా పోతుంటే టైమే తెలవలేదు. బస్సు హైదరాబాదుకు రాంగానే కిటికీలకెళ్ళి బయటికి చూసినం. పెద్ద పెద్ద బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా అనిపించింది. ఇంతలో బస్సు ఆగింది. ఎదురుగా ఉన్న పెద్ద భవంతిని చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం అన్నాడు సార్. అందరం బస్సు దిగినం. 2 సార్లు పోయి టికెట్లు తెచ్చారు. పెద్ద లైన్ల నిలబడి మ్యూజియం లోపలికి పోయినం. లోపలికి పోయినంక అందర్నీ ఒక దగ్గర నిలబెట్టి, ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాం. హైదరాబాదులో ఉన్న దర్శనీయ స్థలాల్లో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? మూసీ నదికి దక్షిణం ఒడ్డున దార్ ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. హైదరాబాదుకు చెందిన నిజాం పాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ 3 ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించిండు. ఈయన తండ్రి, తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నిటినీ భద్రపరిచారు. అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియంను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెరిచారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో ఇది 3వ స్థానంలో ఉన్నది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. దీంట్లో మొత్తం 38 అర్రలున్నాయి. ఒక్కొక్క అర్రల్లో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం అని చెప్పి ముందుగా ఒక అర్రలోకి తీసుకుపోయిండు సార్. ఒక అర్రలో అన్ని అద్దాల బొమ్మలుంటే, ఒక అర్రలో అన్ని చెక్క బొమ్మల మీద చెక్కిన శిల్పాలు, ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగ్లు, మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు, మొఘలుల రాజులు ఉపయోగించిన షేర్వానీలు, శాలువాలు, గాజు పాత్రలు, ఎన్నెన్ని రకాలో చూసినా కొద్దీ చూడబుద్ధి అయితున్నది. ఒక అర్ర పేరు పిల్లల గాలరీ. ఎన్ని మంచి మంచి బొమ్మలున్నవో! అందంగా చెక్కతో కట్టిన బొమ్మరిండ్లు. ఆ ఇండ్ల లోపల నిజంగా ఇండ్లలో ఉండే సామాన్లన్నీ బుజ్జిగా ఉన్నాయి. మంచాలు, సోఫాలు, కుర్చీలు, ఇండ్ల ముందట తోటలు, అవన్నీ చూస్తుంటే వాటితోని ఆడుకోబుద్ధి అయితోంది. దానికి పక్క అర్రలు అన్ని యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు, చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు, బుజ్జి సిపాయిల బొమ్మలు, అశ్వదళాల బొమ్మలు, ఫిరంగుల బొమ్మలు వందల కొద్దీ అద్దాల పెట్టెల్లో పెట్టారు. అవి చూసేటందుకు చానా బాగున్నాయి. అంతట్లా సారు, అరే పిల్లలు, టైం 11:50 అయితున్నది. ఈ మ్యూజియంలో ముఖ్యమైనది గంటల గడియారం. ఇక 10 నిమిషాల్లో గడియారం గంటలు కొడుతుంది. అటు పోదాం రండి అనుకుంటూ మమ్మల్ని వరండా మధ్యలోకి తీసుకుపోయిండు. వామ్మో, ఆడ
ఆడ ఇష్క ఏస్తే రాలనంత జనం ఉన్నారు సార్. ఎట్లనో అట్లా సందు చేసి మాకందరికీ గడియారం కనపడేటట్లు నిలబెట్టిండు. పిల్లలు పెద్దలు అందరూ ఒకటే లొల్లి. అందరి చేతుల్లో కెమెరాలు, సెల్ఫోన్లు, వీడియో కెమెరాలు. మా సారు కూడా వీడియో తీసేటందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు. గంటల గడియారం పెద్ద నక్ష చెక్కిన చెక్క డబ్బాలో ఉన్నది. దాంట్లో ఎడమ పక్క చిన్న ఇల్లు లెక్క ఉన్నది. దాన్ని తలుపు మూసి ఉన్నది. మధ్యలో ఒక గంట ఉన్నది. కుడిపక్క చెట్టు. చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్లున్నది. సార్ చెప్పిండు ఆ డోలు కొట్టుడు అంటే ప్రతి సెకనుకు ఒక దెబ్బ కొట్టుడు అని. ఆ మూసి ఉన్న తలుపు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గంటల మీద ఎంత టైం అయితే అన్ని గంటలు కొట్టి మళ్ళా లోపలికి పోయి తలుపు మూసుకుంటాడట. ఇప్పుడు 12 కావస్తుంది కదా, 12 గంటలు కొడతాడు అని చెప్పిండు. 12 అయ్యింది. తలుపు తెరుచుకున్నది. ఒక బొమ్మ మనిషి వచ్చిండు. ఠంగు ఠంగుమనుకుంటా 12 గంటలు కొట్టి లోపలికి పోయిండు. తలుపు మూసుకున్నాడు. అందరం దాన్ని బీరిపోయి చూసినాం. చానా మంచిగనిపించింది. అది కాంగానే సారు గడియారం వెనుక ఉన్న అర్రలోకి తీసుకుపోయిండు. దాంట్లో అన్నీ పాలరాతి శిల్పాలున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెబెక్కా శిల్పం ఆ అర్రలోనే ఉన్నది. ఈ రెబెక్కా శిల్పం ప్రత్యేకత ఏందంటే ఒక ఆడమనిషి నెత్తిమీది నుంచి క్రింది దాకా సన్నటి పరదా కప్పుకున్నట్లు, ఆ పరదా నుండి ముఖం కనబడుతున్నట్లు ఉన్నది. ఎంత బాగా చెక్కిండో ఆ శిల్పి. అది బొమ్మ లెక్క లేదు. నిజంగా మనిషి ముసుగు కప్పుకొని నిలబడి చూస్తున్నట్లు. ఆ శిల్పం చెక్కినాయన 19వ శతాబ్దానికి చెందిన జి.బి. బెంజోని, ఇటలీ దేశస్థుడట. ఈ అర్రలో శిల్పంతో పాటు మరికొన్ని పాలరాతి శిల్పాలు చానా అందంగా చెక్కినవి ఉన్నాయి. అక్కడికెళ్ళి పక్క అర్రలోకి పోయినాం. దాంట్లో అన్నీ ఏనుగు దంతాలతోటి చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే కండ్లు గిర్రున తిరిగినట్లయింది. పెద్ద పెద్ద దంతాల మీద తీరు తీరు బొమ్మలు చెక్కారు. పెద్ద ఏనుగు దంతం మీద పడవ ఇల్లు ఉన్నట్లు, అది సముద్రంలో పోతున్నట్లు, మరొక దంతం మీద 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్లు, ఇంకొక దంతం మీద సీతారాముల వనవాసం చేసినట్లు, అట్లా మస్తు బొమ్మలు. ఇండ్లనే 18వ శతాబ్దంలోకి ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మన మైసూర్ మహారాజైన టిప్పు సుల్తానుకు బహుకరించిన కుర్చీలు, టీపాయిలు కూడా ఉన్నాయి. ఈ కుర్చీలు బల్లలను ఏనుగు దంతంతో చేసిన తొడుగు అంటే పూత పెట్టి అందంగా తీర్చిదిద్దారు. ఇంకా చానా బొమ్మలున్నాయి. అక్కడ్నుంచి సారు మమ్మలను పై అంతస్తుకు తీసుకుపోయిండు. అక్కడ మొత్తం 18 అర్రలున్నాయి. ముందుగా ఒక అర్రకు పోయినాం. అక్కడ అన్నీ చెక్క శిల్పాలు, చెక్క వస్తువులు ఉన్నాయి. ఆ అర్ర నడిమిట్ల నిలువెత్తు చెక్క శిల్పం. దాని వెనుక అద్దం పెట్టారు. ముందు నుండి చూస్తే మగమనిషి, వెనుక భాగం అద్దంలో చూస్తే ఆడమనిషి బొమ్మ కనబడుతున్నది. ఎంత అద్భుతంగా ఉన్నది ఈ పనితనము. చెక్కినాయన చేతులకు మొక్కాలే కానీ ఆ గొప్ప ఆయన పేరు తెలవలేదట. 19వ శతాబ్దానికి చెందిన ఫ్రాన్స్ దేశస్థుడని మాత్రం తెలుసు. ఆ శిల్పంలో ఉన్న మనుషుల పేర్లు మెఫిస్టోఫిలిప్స్ ముందు, మార్గరిటా వెనుక. ఈ ఇద్దరు కూడా జర్మన్ దేశంలో ప్రదర్శించే ఒక ప్రముఖ నాటకంలోని ముఖ్య పాత్రలట. ఇంకా ఎన్నెన్నో తీరు తీరు వస్తువుల బొమ్మలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక అర్రలో అన్నీ గడియారాలే. పాతకాలంలో ఉపయోగించే నీడ గడియారాలు మొదలుకొని ఇప్పుడు వాడుతున్న కొత్త కొత్త రకాలు అనేకం. ఒక అర్రలో అన్నీ చేతికర్రలు, ఒక అర్రలో అన్నీ ఆయుధాలు, కత్తులు, డాలులు, బల్లేలు, విల్లములు, తుపాకులు, యుద్ధంలో వేసుకునే లోహపు దుస్తువులు, కవచాలు, గొలుసుల అంగీలతో పాటు జహంగీర్ ఉపయోగించిన చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసుకునే
కత్తి కూడా ఉన్నాయి. ఇంకా అర్రలు, మొఘలుల రాజులు, నిజాం రాజులు వాడిన వెండి బౌళ్ళు ఉన్నాయి. ఇంకా ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన ఖురాన్లు, బంగారంతో రాసిన ఖురాను, వెండితో రాసిన ఖురాను, రకరకాల అచ్చుతో ఫాంట్, రకరకాల డిజైన్లతో ఖురాన్లు ఉన్నాయి. ఒక ఖురాన్ను అగ్గిపెట్టె సైజులో కూడా ఉన్నది. ఇవన్నీ చూసుకుంటూ మధ్యలో 1:30కు పక్కనున్న పార్కులో అందరం అన్నాలు తిన్నాం. మ్యూజియం అంతా చూసి బయటకొచ్చేటప్పటికి పొద్దుగూకంగా 4 అయ్యింది. బస్సులో ఎక్కి తిరిగి బడికాడికి వచ్చినాం. తొవ్వలంతా బస్సుల్లో ఇవే ముచ్చట్లు. నిజంగా సాలార్జంగ్ మ్యూజియం చాలా అద్భుతమైన ప్రదర్శనశాల. అందరూ తప్పక చూడాలి. నేను రోజూ డైరీ రాస్తా, కానీ ఈరోజు రాసింది చాలా ముఖ్యమైనది. నేను మళ్ళా మళ్ళా చూసుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. ఇవి నాకు బాగా నచ్చినాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని మిగిల్చాయి.